Hi friends, welcome to our channel. Today our mathematical puzzle is 56 into 14 equal to 4, 60 into 10 equal to 6, 84 into 28 equal to 3, 85 into 17 ఈక్వల్ టు ఎంత అని క్వశ్చన్ మార్క్ ఇచ్చారండి. ఓకేనా? అయితే ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్‌లో మనకి ఏం వాల్యూ వస్తుందో మనం ఫైండ్ ఔట్ చేయాలండి. దీనికోసం ఆల్రెడీ మనకి ఇక్కడ నంబర్స్ ఇచ్చున్నారు గదండీ! ఆ నంబర్స్ దగ్గర మనకి ఏం లాజిక్ అడ్జస్ట్ అవుతుందో ఫస్ట్ మనం ఆ లాజిక్ ఫైండ్ ఔట్ చేయాలండి. ఓకేనా? ఆ సేమ్ లాజిక్ మనం ఇక్కడ క్వెషన్ మార్క్ దగ్గర అప్లికబుల్ చేస్తే మనం ఆన్సర్ వస్తుందండి. ఓకేనా? మీకు ఈ లాజిక్ కోసం నేను ఒక 10 సెకండ్స్ టైమ్ ఇస్తానండి. ఆ 10 సెకండ్స్‌లో ఫైండ్ ఔట్ చేయండి. ఇన్‌కేస్ ఫైండ్ ఔట్ చేయకపోతే వీడియో కంటిన్యూ చేయండండి. మనకు ఆన్సర్ ఎండింగ్‌లో ఉంటుంది. ఓకేనా? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. గుడ్ టైమ్ ఈస్ కంప్లీటెడ్ అండి. ఓకేనా? ఒకసారి లాజిక్ చూద్దాం. ఫస్ట్ లాజిక్ ఫైండ్ ఔట్ చేద్దాము. 56 ఇంటూ 14 ఈక్వల్ టు 4 అని ఇచ్చారండి. ఇక్కడ ఏం లేదండి, డివిజన్ లాజిక్ ఇచ్చున్నారు. 56 డివైడెడ్ బై 14 ఎంతండి మనకి? 14 4 జార్ ఎంతండి? 14 4 జార్ ఎంతండి మనకి? 56. ఓకేనా? ఇక్కడ 56 అండి. 56/14 ఈక్వల్ టు 4. ఓకేనా? నెక్స్ట్ 60/10 ఈక్వల్ టు 6. నెక్స్ట్ 84/28 ఈక్వల్ టు 3. ఓకేనా? నెక్స్ట్ సేమ్ లాజిక్ అండి. ఇక్కడ అన్నిటిని డివిజన్ చేశారు గదండీ! ఓకేనా? ఇప్పుడు సేమ్ లాజిక్ మనం ఇక్కడ 85 దగ్గర అప్లికబుల్ చేయాలి. 85 డివైడెడ్ బై 7 ఈక్వల్ టు ఎంతండి మనకి? 85 అనేది 17 టేబుల్‌లో ఎన్ని టైమ్స్ పోతుందండి? 17 5 ఆర్ ఎంతండి మనకి? 85. ఓకేనా? 17 5 ఆర్ 85 కాబట్టి ఇక్కడ మనకి క్యాన్సిలేషన్ ఏందండి? 80 మనకి 5. ఓకేనా? 17 5 ఆర్ 85 కాబట్టి డివిజన్ చేస్తే మనకి 5. ఓకేనా? ఇప్పుడు మనకి క్వెషన్ మార్క్ దగ్గర ఆన్సర్ ఏమొస్తుందండి? 5 వస్తుంది. ఓకేనా? ద ఆన్సర్ విల్ బి 5. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.